ముందుగా వెల్కమ్ టు ఎన్టీవీ స్పెషల్ బిగ్ డిబేట్. ముందుగా ఈరోజు ఈ బిగ్ డిబేట్ కార్యక్రమానికి విజయవాడ నగరంలో హాజరైనటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, అదేవిధంగా మేధావులకి, విశ్లేషకులకి అందరికీ ఎన్టీవీ తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాం. అసలు ఈరోజు ఈ బిగ్ డిబేట్ కార్యక్రమం ఎందుకు విజయవాడ నుంచి నిర్వహించాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని ముందుగా నేను ఒకసారి ప్రస్తావిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 2.5 సంవత్సరాలు దాటి విభజన సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఉన్నారు. అటు కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజన సందర్భంలోనూ రాష్ట్ర విభజన అనంతరం కూడా అనేక అంశాల మీద రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు. అసలు ఈ హామీల పరిస్థితి ఏంటి? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇదొక సంజీవం లాంటిదని రాష్ట్ర ప్రజల్లో, ప్రతి 5 కోట్ల ప్రజల్లో ఇదొక సెంటిమెంట్గా లోతుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే రాష్ట్ర అన్ని సమస్యలకి పరిష్కారమా? ప్రత్యేక హోదా రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ఆగిపోతుందా? అలా అని చెప్పి ప్రత్యేక హోదా రాజకీయ కారణాలతోటో లేకపోతే సాంకేతిక అంశాలతోటో ఆపేస్తారా? ఇలాంటి అంశాలన్నింటి మీద ఈరోజు మనం ఇటు రాజకీయ పార్టీల నేతల నుంచి, అదేవిధంగా విశ్లేషకుల నుంచి, మేధావుల నుంచి ఒక చర్చ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలన్నది ఈ యొక్క బిగ్ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మరొక అంశం, కేవలం ఒక ప్రత్యేక హోదా మాత్రమే ఆనాటి రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్రంలో ఉండేటువంటి అప్పటి ప్రభుత్వం కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కానీ చెప్పి ఉండలేదు. అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో అనేక అంశాలను పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసామనేటువంటి చెప్పినటువంటి పార్టీలు కానీ, నాయకులు కానీ ఆ అన్ని అంశాలని ఇప్పుడు ప్రస్తుతం అమలు చేస్తూ ఉన్నాయా లేదా అనేటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో చర్చించాల్సి ఉంటుంది. అందుకే ఈరోజు విజయవాడ నడిబొడ్డులో విజయవాడ నగర ప్రజల సాక్షిగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 13 జిల్లాలలో ఉండేటువంటి ప్రజలకి ఈ చర్చ ద్వారా ఖచ్చితమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ప్రజలకు తెలియజేసినట్లయితే, ప్రజల ద్వారా ఈ చర్చ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ అంశాలు చేరినట్లయితే, అందులో కొంత శాతమైన అమలు జరిగినట్లయితే ఈరోజు మనం ఇక్కడ జరిపేటువంటి చర్చకి ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటిది విశ్వసిస్తున్నది ఎన్టీవీ. ముందుగా మనం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు నుంచి ప్రారంభిద్దాం. మధు గారు, గడిచిన 2.5 ఏళ్లుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు కూడా జాతీయ పార్టీగా మీరు గమనిస్తూ ఉన్నారు. ఒక వాస్తవ దృక్పథంతో ఈ రోజున మీరు చర్చను ప్రారంభించండి. ఎన్టీవీ వారికి ప్రత్యేకంగా అభినందనలు. విజయవాడ నగరంలో ఈరోజు మన రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఈ ప్రత్యేక హోదా, విభజన చట్టంలో చేసినటువంటి హామీలు, వీటికి సంబంధించినటువంటి వాటిని రాబట్టేదానికోసం ఇలాంటి చర్చని ప్రారంభించినందుకు ప్రత్యేకంగా ఎన్టీవీ వారికి మొదటగా మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు జరపడంలో పూర్తిగా వెనకబడ్డది. ఇప్పుడు డబ్బు ఇస్తామన్న దాన్ని కూడా ఏ రకంగా నమ్మాలి అనేటువంటిది ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి సందేహం. ప్రత్యేక హోదా ఇవ్వలేము, డబ్బు ఇస్తామని అంటున్నారు. 7,000 కోట్లు ఇస్తాం, అన్ని వేల కోట్లు ఇస్తాం, ఎన్ని వేల కోట్లు ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కాదు, విదేశాల నుంచి డబ్బు తెచ్చుకునేదానికి 44,000 కోట్ల రూపాయలకి మేము అవకాశం ఇస్తాం. ప్రత్యేక హోదా వల్ల 30% బెనిఫిట్ జరుగుతుంది, దాన్ని ఇస్తామని ఎవరు అడ్డని చెప్పారు? ఇప్పుడు దాకా ఈ 2 సంవత్సరాల్లో ఇవ్వచ్చు కదా, పని చేయొచ్చు కదా. తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రంతో ఉన్న బ్రహ్మముడి, ఆ బ్రహ్మముడి నుంచి బయటకు వచ్చేదానికి సిద్ధం కావట్లేదు అనేటువంటి ప్రజల్లో ఈ రోజున్న తెలుగుదేశం పార్టీ కొంత ఆలోచన దృక్పథంతో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అంశాలు కూడా దీంట్లో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. మంచిది, ఆచితూచి మీరు వ్యవహరించండి, మేమందరం మీకు బలపరుస్తాం. అదేదో ఆచితూచేటువంటి పద్ధతి ఏంటో ప్రజలకు చెప్పండి. మేము అనేక సార్లు కోరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అఖిలపక్ష మీటింగ్ వేయండి, అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది తెలుగుదేశం సొంత వ్యవహారం కాదు, చేయండి అని చెప్పాను. ఏమీ చేయలేదు. రాష్ట్రంలో ప్రజలందరూ ఆందోళన చేస్తుంటే, బంధువులు చేస్తా ఉంటే అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పేసి సలహాలు చెప్తూ ఇప్పుడు పోరాడతామని అంటున్నారు. నమ్మేది ఎలాగా? అందుకని మన రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడబడాలంటే ప్రధానంగా తెలుగుదేశం మీద ఉన్నది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదా లేదా అనేటువంటిది తేలవలసిన సందర్భం ఇది. ప్రత్యేక హోదా అనంటే తెలుగుదేశం ఏం చేస్తుంది? ఈ రోజు ఇంతమంది సభలో చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం చొరవ చూపిస్తే
సంపూర్ణంగా మేము బలపరుస్తాం. Right. సాధించేదానికి వాళ్ళు ముందుకు వస్తే అఖిలపక్షం మీటింగ్ వేయమనండి, మేము బలపరుస్తాం. ఇది రాష్ట్ర ప్రయోజనాలు. ఇక్కడ తెలుగుదేశం రాజకీయాలు దీంట్లో అవసరం లేదు. అడుగుదాం. అదే ఒక్క నిమిషం ఉమా గారు, అంటే ప్రధానంగా మీ ముందు ఉన్న అంశాల్లో తెలుగుదేశం పార్టీగా మీరు చెప్పవలసినటువంటి అంశం 2.5 సంవత్సరాలైంది కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో మీరున్నారు. మీరు అనేక హామీలు విభజన సందర్భంగా మీరు చేసినటువంటి ఎన్నికల హామీలు ఉన్నాయి. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి రాష్ట్ర ప్రజలకి. ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయంతో తెలుగుదేశం పార్టీ సంతృప్తిగా ఉందా? నెంబర్ 1 పాయింట్. అదేవిధంగా ఇంకా ఏం రావాల్సి ఉంది, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తోంది? ఎందుకంటే ప్రధానంగా అధికారంలో ఉన్నారు కాబట్టి మీ మీదే అందరి చూపు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ముందుగా బిగ్ డిబేటు ప్రత్యేక హోదా మీద పెట్టినందుకు ఎన్టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం సాక్షాత్తు ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు విభజన బిల్లులు రాజ్యసభలో కూడా వచ్చిన తర్వాత 5 ఏళ్లు మేము స్పెషల్ స్టేటస్ పెడతామన్నప్పుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వెంకయ్య నాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వండి, లేదంటే మేము అధికారంలో రాగానే ఇస్తామని మాటిచ్చారు. తర్వాత ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ఈ రాష్ట్రంలో మేము అధికారంలో రాగానే 10 ఏళ్లు ఇస్తామని సాక్షాత్తు మేనిఫెస్టోలో పెట్టారు. ఇదేదో నోటి మాట కాదు, బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. ఇవాళ ఈ విశ్వసనీయత విలువలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా నిలబెట్టుకోదా అనేదే ప్రధాన అంశం. ఇక కారణాలు ఏమంటాయి అంటే దానికి 14th ఫైనాన్స్ కమిషన్ అనో నీతి ఆయోగ్ అనో లేదంటే ఇంకొకటనో ఎన్నైనా చెప్పొచ్చు. అవన్నీ తెలిసే కదా మీరు ఇచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీగా నిన్న కాక మొన్న పుట్టిన పార్టీ కాదు. సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నాయకులు వెంకయ్య నాయుడు గారు కానీ జైట్లీ గారు కానీ వాజ్పేయి గారి కాలం నుంచి ఇవాళ మోడీ గారి కాలం వరకు మేధావులు ఉన్నటువంటి పార్టీ అది. ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ. ఏ మాట పడితే ఆ మాట వాళ్ళు మేనిఫెస్టోలో చేర్చరు, ఏ మాట మాట్లాడితే ఏ మాట పడితే ఆ మాట వాళ్ళు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మాట్లాడరు. ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతారా కాపాడరా, చట్టసభల విలువల్ని కాపాడతారా కాపాడరా అనేది భారతీయ జనతా పార్టీ స్పష్టం చేయాలి. ఇవాళ ఇంతమంది మేధావులు కానీ ఇతర పార్టీలు కానీ ఇక్కడ మేము ఎవరు ఏం చేసేది లేదు. తెలుగుదేశం పార్టీతో సహా ఏ పార్టీ కూడా ఏం చేసేది లేదు. మనం పోరాడుతాం తప్పితే భారతీయ జనతా పార్టీ ఏం తేల్చాల్సి ఇది తేల్చాల్సి. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే దీనికి ఇవ్వాలనుకుంటే వచ్చే అడ్డంకులు లేవు, వచ్చే అడ్డులు లేవు, చట్టాలు ఒప్పుకుంటాయి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద మీకు ఎక్కడైనా చిన్నపాటి అనుమానం ఉందా? నేను అనుమానించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇవ్వలేదని ఇవ్వనని చెప్పలే వాళ్ళు. నేనేమంటున్నానంటే 2.5 సంవత్సరాలు దాటింది కాబట్టి ఏమైనా అనుమానం ఉందా? మేము ప్రత్యేక హోదా ఇవ్వలేము, లేదండి ఇంత ఇస్తామన్న రోజున అది మనకి ఒక ఖచ్చితమైన వార్త. కానీ మా విషయం చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ విధానం అడిగారు మీరు. మేము స్పష్టంగా చెప్పాం, 5 కోట్ల మంది ప్రజలకు అత్యున్నత వేదిక అయినటువంటి శాసనసభలో 2 సార్లు తీర్మానం చేశాం. నెంబర్ 1 పాయింట్ స్పెషల్ స్టేటస్, నెంబర్ 2 విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని హామీలను అమలుపరచాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో అభివృద్ధి చెందే వరకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానికి సహకరిస్తానన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా చిత్తశుద్ధిని శంకించడానికి ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశం లేదు. రాజకీయ కోణంలో తెలుగుదేశం పార్టీ మీద మిగిలిన రాజకీయ పార్టీలు బురద చల్లొచ్చేమో కానీ మా చిత్తశుద్ధికి ప్రజలకి తెలుసు. స్పష్టంగా మేము అంతిమంగా హోదాని సాధించినప్పుడే మీ చిత్తశుద్ధి అనేటువంటిది అంటే సాధించేది. ఇప్పుడు నేను అందుకని అన్నా, విలువలు విశ్వసనీయత, చట్టసభలకు ఉండే గౌరవాన్ని, చట్టాలని గౌరవించడం, రాజ్యాంగాన్ని గౌరవించడం కేంద్రం బాధ్యత. మరి విలువలు లేవని వాళ్ళు ఒప్పుకుంటారా? లేదంటే మేము చట్టాలను గౌరవించడం ఒప్పుకుంటారా? లేదంటే చట్టాలను మేము ఇచ్చిన హామీని మేనిఫెస్టోలో పెట్టిన హామీని తప్పుతాం, మేము మాట తప్పుతాం ఒప్పుకుంటారా? మనకు సంబంధం లేదు. కానీ కేంద్రాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి పార్టీగా ఉండి కూడా మేము నిక్కచ్చిగా మేము మాట్లాడుతున్నామంటే అదే మా చిత్తశుద్ధి అని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు
అంటే కేవలం హోదా అనేటువంటి అంటే రాజకీయ అంశాలు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నటువంటి అంశం కాదు, హోదా అనేటువంటి అంశం మీద హోదా వల్ల వచ్చేటువంటి ఇండస్ట్రియలైజేషన్ ఇండస్ట్రీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, హోదా లేకపోతే ఇండస్ట్రీ ఉంటుందా ఉండదా అనేటువంటి అంశం మీద మీరు ప్రధానంగా మీ అంశాలు. So thank you very much, Andy. I should congratulate NTV for conducting this debate. ఆ రోజున మన్మోహన్ సింగ్ గారిని ఫోర్సబుల్ గా రాజ్యసభలోకి తీసుకొచ్చారు వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు. ఇఫ్ యూ రిమెంబర్, తీసుకొస్తే ఆయన 6 పాయింట్లు అక్కడ చెప్పారు. 1, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం ఆంధ్రప్రదేశ్కి. 2, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం. 3, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇస్తాం. 4, రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఫస్ట్ ఇయర్ బడ్జెట్ లో ఉందో 17,000 crores అంటున్నాం, అది పూడుస్తాం. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ చేస్తాం. ప్లస్ ఏదో అపాయింటెడ్ డేట్ గురించి మాట్లాడారు. ఈ వీటిల్లో అన్ని బైఫర్కేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉన్నాయండి. సో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సిఐఏలో లెట్ us హ్యావ్ ఏ ఎక్స్ప్రెస్ వే. ఎట్లయితే హైదరాబాద్ నుంచి న్యూ క్యాపిటల్ కి ఎక్స్ప్రెస్ వే పెట్టాలి అని చెప్పి దీంట్లో ఉందో, డివిజన్ లో ఉందో, అదే విధంగా ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎక్కడ పెడితే అక్కడి నుంచి కూడా మచిలీపట్నంకి కలిపేస్తే, ఈ నేషనల్ హైవే 9 ని కలిపేస్తే మనకి మచిలీపట్నం పోర్ట్ కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఖమ్మం కూడా మనకి ఇంపార్టెంటే రావటం. సరే, దాని మీద మనం ఉద్యమం చేయలేము. అట్లీస్ట్ కడప దీంట్లో ఏమనుందంటే క్లాజు 6 నెలల్లో ఒక టీం వస్తుంది, ఆ టీం వచ్చి స్టడీ చేస్తుంది, ఆ కడపలో అది వయబులా కాదా అని అంటది అన్నారు. ఈ టీం వచ్చిందండి, వచ్చి వెళ్ళిపోయిందండి. ఒక రిపోర్ట్ కూడా ఇచ్చేసిందండి, వైబుల్ కాదు అని ఇచ్చేసింది. ఎవరన్నా దాని గురించి మాట్లాడారా? 50,000 కోట్లండి, ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఎన్నో యాన్సిలరీస్ వస్తాయి. విశాఖపట్నం మనకి డెవలప్ అయిందంటే ఆ రోజున ఉద్యమం చేశారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అలా కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎందుకు ఉద్యమం చేయట్లేదు? కడపలో ఉందండి అది. మన అపోజిషన్ లీడర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్. వీ షుడ్ ఫైట్ ఫర్ దట్. వాళ్ళు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు దాని మీద. ప్లీజ్ అండర్స్టాండ్, we have to fight for that 50,000 crores. Number 2, కడపలో పెట్టడం వైబుల్ కాదు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీం, ఎక్స్పర్ట్ టీం వచ్చి రాసి వెళ్ళిందండి. అట్లా అదే విధంగా హెచ్పిసిఎల్ గానీ ఐఓసి గానీ ఒక పెట్రోకెమికల్ ప్లాంట్ పెట్టాలి, అది 1,50,000 కోట్లు. ఒక రిపోర్ట్ మచిలీపట్నం అని చెప్పి, ఒక రిపోర్టు కాకినాడ దగ్గర అని చెప్పి అన్నారు. సో దానికి కూడా ఈ రోజున మనకి ఉన్న గ్లోబల్ ఎకానమీ ప్రకారం వీ డోంట్ నీడ్ ఎ రిఫైనరీ అని చెప్పి రాసేశారు. 1,50,000 కోట్లు అండి. ప్లీజ్ ఇమాజిన్, మొత్తం ఏది ఆ కోస్టల్ కారిడార్ ఏదైతే ఏడీబీ లోన్ తో మనం డెవలప్ చేస్తాం, విభజన చట్టంలో పొందుపరిచిన షెడ్యూల్ 13 లో గానీ లేకపోతే వీటిలో ఉన్నటువంటి అంశాలు 90 గానీ అమలు చేయడం జరిగితే హోదాతో సమానమైనటువంటి హోదాకి దీనికి లింకు లేకుండా లేదు. ఆంధ్రప్రదేశ్ గ్రోత్ వైపు వెళ్తుంది అనేటువంటి. హోదా అంటే ఏంటంటే అండి, విమెన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్, ఇలాంటి స్కీమ్స్ ఉంటాయి చూసారా, ఫుడ్ ప్రాసెసింగ్, ఇలాంటి స్కీమ్స్. దాని మూలాన డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ రాదు. వీల్ గెట్ ద మనీ టు డెవలప్ ద స్టేట్. అది ఒక 6,000 కోట్లు కాకపోతే 7,000 కోట్లు లేదా 10,000 కోట్లు. బట్ నేను మాట్లాడేది 4 లక్షల 3 లక్షల పైచిలుకు కోట్లు నెక్స్ట్ 10 years లో మనకు రాబోతుంది. దాని మూలాన ఆఫ్టర్ ఎఫెక్ట్ ఉంటుందండి, సైక్లిక్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు సిఐఐగా ఒక ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ గా మీరు ఏమనుకుంటున్నారు అంతవరకే చెప్పండి. సరే, ఓకే, రైట్. నేను క్లియర్ గా చెప్పాను స్పెషల్ స్టేటస్ అనే దాని మీద డిబేట్ కాదు, డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది డిబేట్ అన్నాను. అంటే స్పెషల్ స్టేటస్ తీసేయమని కాదు, స్పెషల్ స్టేటస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. దాని మూలాన వచ్చేది 6,000 కోట్లు 7,000 కోట్లు, అది డిస్ప్యూట్. ఓకే, 10,000 కోట్లు అని ఒకళ్ళు అనొచ్చు, 20,000 అనొచ్చు, 1,00,000 అనొచ్చు, అనండి, కాదంట్లా నేను. బట్ దానికన్నా ముఖ్యంగా అది ఉండాలి. దానికన్నా ముఖ్యంగా అన్నా కానీ అది అక్కర్లేదు అని అనలేదు నేను, రవి గారు. దానికన్నా ముఖ్యంగా మనకి షెడ్యూల్ 13 అనేది ఇంపార్టెంట్. ప్లీజ్ ఆల్ ద లీడర్స్, ఐఎమ్ ఆస్కింగ్, బెగ్గింగ్, రిక్వెస్టింగ్, ఫాలోయింగ్ ఆన్ యువర్ లెగ్స్ టు ప్లీజ్ ఫాలో షెడ్యూల్ 13. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్టేట్ అండ్ ఫర్ ద యంగ్ పీపుల్, not for the debates. In this state, I am telling you, we are unnecessarily debating on issues that are important but not primary. Primary importance is Schedule 13. Please follow Schedule 13. మనకి హైదరాబాద్ నుంచి జయప్రకాష్ నారాయణ గారు, మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా నేత మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కొంచెం ఆయన అభిప్రాయాలు విందాం. ఆయన విన్న తర్వాత మీకు జయప్రకాష్ నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు, అదేవిధంగా ఒక ప్రత్యేక ప్యాకేజ్, ఈ మధ్య కొత్తగా జరుగుతున్నటువంటి డిబేట్ ఇవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా
ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్కి దీర్ఘకాలిక ప్రయోజనాలు వనగూరుతాయి? రాజకీయ అంశాలను పక్కన పెట్టి రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి అంశం ఏంటి? ఒక ఐఏఎస్ అధికారిగా అడ్మినిస్ట్రేషన్లో కీలక పాత్రలు పోషించినటువంటి నాయకునిగా మీ యొక్క అభిప్రాయాలను ఒకసారి తెలియజేయండి. భాస్కర్ గారు, రాష్ట్ర విభజన నేపథ్యంలో మనకు జరిగిన నష్టం భర్తీ కావాలి, మేలు కావాలనే విషయంలో ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. కాబట్టి వివాదానికి తావులేదు. అయితే ఈ ప్రత్యేక ప్రతిపత్తి అన్నది రాష్ట్ర శాసనసభలో ఆనాడు ఫిబ్రవరి 19 అనుకుంటాను దీని మీద చర్చ జరిగినప్పుడు, విభజన బిల్లు చర్చ జరిగినప్పుడు ఈ ప్రతిపాదించింది నేను. ఆ అమెండ్మెంట్ కూడా ఆ చట్టంలో ప్రతిపాదించి దానికి కారణాలు చెప్పాను. దాని దగ్గరికి క్లుప్తంగా తర్వాత వస్తాను. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తి మరొకట పేర్లు ఏం పెట్టారో మనకు అనవసరం. కానీ ఏమైతే మనం ఆశించామో, ఏవైతే తెలుగు ప్రజలకు అవసరమో, పారిశ్రామికీకరణ కోసం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, విద్యా ఆరోగ్య సంస్థలు కావచ్చు, పోర్టు కావచ్చు, మిగతా కావచ్చు, ఇవన్నీ అమలు అవుతున్నా లేదా, అమలు కాకపోతే ముఖ్యంగా పారిశ్రామికీకరణకు ఏం చేయాలనే విషయం మనం శ్రద్ధ పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే కేవలం పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దండయాత్ర తప్ప తెలుగు ప్రజలకు మేలు జరగదు. గతంలో కూడా ఇలాగే మనం చాలా ఆవేశపడిపోయి రాష్ట్ర ప్రజల ముందు కూడా గందరగోళం చేసి రాజకీయం చేసి చివరికి మన గొంతు మనమే నొక్కున్నాం. మన ప్రత్యేక ప్రతిపత్తి పేరుతోనో మరో పేరుతోనో ఆనాడు కోరింది ఏమిటంటే రెవెన్యూ లోటు భర్తీ చేయడం అట్లాగని. దానివల్ల మనకి ఈవేళ 14 ఆర్థిక సంవత్సరం తర్వాత కొంత మేలు జరిగింది, కొంత ఇబ్బంది కలిగింది. మేలేం జరిగింది, గతంలో 11 రాష్ట్రాలకి అంటే ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకి మాత్రమే రెవెన్యూ లోటు పూరించేవారు. ఇప్పుడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకి పూరించి ఏర్పాటు చేశారు. తర్వాత మేలేం జరిగిందంటే మనకి ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నా లేకపోయినా కూడా ఆ 11 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా లోటు భర్తీ చేసే ఏర్పాటు జరిగింది. ఈ 22,000 కోట్ల లెక్క కరెక్టా కదా తేల్చాలి. ఇప్పుడు పన్నుల రాయితీలు మనకు కావాలి. పన్నుల రాయితీలు ఇవ్వడానికేమో జయలలిత గారు వెంటనే అడ్డు పెట్టారు. మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జయలలిత గారి అభ్యంతరానికి ప్రతిగా ఇదిగో ఈ కారణాలుగా తమిళనాడుకి ఇతరులకు నష్టమేం లేదు, ఆంధ్రప్రదేశ్ ఉన్నతి కోరుతున్నా కానీ ఇతరులకు ఇబ్బంది కోరట్లని చెప్పిన మనమేమీ సరిగ్గా కేసు చేసామో నాకు తెలియదు, చేస్తుంటారు బహుశా. చేస్తే బయట పెట్టండి. ఇతరుల నుంచి అభ్యంతరం లేని రీతిలో పన్ను రాయితీలు పొందడం చాలా కీలకమైనది. రాష్ట్రం మొత్తానికి వస్తే మనకు హక్కు ఉన్నది. 2 పార్టీలు ఆనాటి ప్రభుత్వము ప్రకటించినవి, ఆనాటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళ అధికార పార్టీ కూడా బహిరంగ హామీ ఇచ్చినవి మనకు హక్కు ఉన్నది, చేయాలి. ఒకవేళ అది అసాధ్యం అన్నట్టయితే వారితో మనం బేరం ఆడుకుని దానికి ప్రతిగా వేరే ఫలితాలు పొంది కనీసం కొన్ని జిల్లాలకు ఏర్పాటు చేయండి. ఉత్తరాంధ్రకు చేయండి, రాయలసీమకు చేయండి, మెట్ట ప్రాంతాలు కోస్తాంధ్రలో చేయండి, కొన్ని ప్రాంతాలకు చేయండి, ఇతరులకు ఇబ్బంది లేని రీతిలో. కానీ పన్నుల రాయితీలు మనకు కావాలి. నా దృష్టిలో ఈవేళ ఒక మంచి అవకాశంగా ఈ ఎన్టీవీ చర్చని భావించి నిర్దిష్టమైన అంశాలు ప్రత్యేక ప్రతిపత్తి అన్న పేరుతోనే ఇస్తే చాలా సంతోషం. మరో పేరుతో ఇచ్చినా కూడా మనకి ఈవేళ జరగనివి, జరగవలసినవి విధిగా మనకి ఈ పోలవరము ప్రాజెక్టు పూర్తి కావటము, ఈ దుగ్గిరాజపట్నము, దాంతోపాటు మీకు ఈ రామాయపట్నము ప్రాజెక్టులు తీసుకుని వాటిని పూర్తి చేయడం మేజర్ పోర్టులు, రెవెన్యూ డెఫిసిట్ ఏంటో తేల్చి ఒకవేళ 22,000 కోట్లు పొరపాటు అండి మరో 15,000 కోట్లు ఉందని చెప్పి తేలినట్టయితే ఆ డబ్బుకి ఏర్పాట్లు చేయడం సూత్రప్రాయంగా అంగీకరించారు. కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ పూర్తి చేయడం కోసం చెప్పని ఏదో రకంగా పన్నుల రాయితీలు రాష్ట్రం మొత్తానికి కానీ, రాష్ట్రం నిర్దేశించిన ప్రాంతాలకు కానీ, ఇతర రాష్ట్రాలకు ఇబ్బంది కలిగిన రీతిలో రాజకీయంగా ఏదో అందరినీ ఒప్పించే రీతిలో పన్ను రాయితీలు సాధించడము, ఇవి చేసినట్టు మన ప్రజలు నెరవేర్చినట్టు అవుతుంది. విష్ణుకుమార్, భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాలంగా నిధులు ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్న సందర్భంలో మేము రాజమండ్రి కేంద్రంగా ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేశాం. ఏం రిలీజ్ చేశామంటే చెప్పింది కూడా నాలాంటి సాధారణమైన కార్యకర్త కాదు, మా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు వచ్చి 1,00,000 మంది బహిరంగ సభలో ఒక పేపర్ రిలీజ్ చేశాం. మేము ఆంధ్రప్రదేశ్ కు వివిధ పద్ధతుల కింద వివిధ దశల్లో 1,43,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాము. దాని పనులు జరుగుతున్నాయి, కొంత నిధులు ఇచ్చాము, కొంత నిధులు ఇవ్వబోతున్నాము, ఈ రకంగా మేము ఆదుకుంటున్నాం అన్నటువంటిది. 3వ అంశం, ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇవ్వాలనేటువంటి ఎంపిక చేసిన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రాలు కూడా పక్కన పెట్టి ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఎంపిక చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలలో అత్యంత కీలకమైనది, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది, 5 కోట్ల మంది ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అంశం, వారికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం. ఈ అంశం భారతీయ జనతా పార్టీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ప్రాధాన్యత అంశంగా ఉందా, లేకపోతే 100 హామీల్లో 85దో 89దో 94దో కింద ఉందా అనేటువంటిదే ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క అనుమానం. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేటువంటిది మొట్టమొదటి ప్రాధాన్యత అంశం. 2, ఈ ప్రత్యేక హోదా కూడా
ఎవ్వరూ మాట్లాడుకున్న సందర్భంలో ఈరోజు మమ్మల్ని అందరూ తిడుతున్నారు, సంతోషిస్తాం. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడైనా బయటకు వస్తాయి. ఈరోజు ప్రత్యేక హోదా గురించి రమేష్ గారి కాటు నుంచి అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటే ఎవ్వరు కూడా ప్రత్యేక హోదా కావాలని వీళ్ళెవరూ మాట్లాడలేదు. మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. మేము భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మాట్లాడినాం. మా చిత్తశుద్ధికి ఉదాహరణ ఏంటంటే జాతీయ ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారు పోలవరాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కేబినెట్ లో జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నరేంద్ర గారు, తెలుగుదేశం ప్రధానంగా వస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ హోదాని ఇస్తారా ఇవ్వరా? భారతీయ జనతా పార్టీ ఇస్తుందా ఇవ్వదా? తెలుగుదేశం పార్టీ సాధిస్తుందా సాధించదా? ఆ పార్టీలో సీనియర్ నాయకులు మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఏ విధంగా ప్రస్తుత పరిణామాలు కానీ పరిస్థితులు కానీ ఏ విధంగా ఉన్నాయి? ఈ ఇష్యూని 5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఇష్యూని మీరు ఎలా అడ్రస్ చేయబోతున్నారు? ఈరోజు మన ఎన్టీవీ ప్రత్యేక హోదాకు సంబంధించి బిగ్ డిబేట్ నిర్వర్తించడం చాలా సంతోషం. ప్రత్యేక హోదా వస్తే 90% 10% నిష్పత్తిలో 10% రాష్ట్రం వాటా 90% కేంద్రం వాటా వల్ల రాష్ట్రానికి అదనపు నిధులు వచ్చే అవకాశం ఉంది వివిధ పథకాల్లో అనేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది రాష్ట్రాల వాటా పెంచాము 32 నుంచి 42% చేశామనేది. ఆ విధంగా మనం చూసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో గతంలో 70-30 ఉండే శాతాన్ని ఇవాళ 60-40 చేశారు కేంద్ర ప్రభుత్వం. ఏదైతే ఆర్థిక లోటు ఇస్తామని చెప్పి చట్టంలో చెప్పారో ఇప్పటికీ విడతల వారీగా వస్తుంది తప్పితే ఒకేసారి ఇవ్వకపోవటం అనేది కూడా కొంత ఇబ్బంది ఎదురవుతోంది. అదేవిధంగా ఇవాళ మనం ఒక్కసారి రాజకీయ పార్టీలుగా ఆలోచన చేయాల్సింది ఒకటే, ఇది ప్రత్యేక హోదా కానీ ఏదైనా కానీ ఇది పార్టీల సమస్య కాదు, ప్రజల సమస్య అనేది గుర్తుంచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయ పార్టీలుగా మనకున్న అభిప్రాయాలు భిన్నమైన అభిప్రాయాలు కొన్ని అంశాల్లో ఉంటే ఉండొచ్చు కానీ ప్రజలు ఇవాళ ప్రత్యేక హోదా అనేది ఒక సున్నితమైన అంశంగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి ఒక సెంటిమెంట్గా మారిన పరిస్థితి ఉందనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలని నేను అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రత్యేకమైన రాయితీలు ప్రోత్సాహకాలు మనకి ఇస్తే తప్పితే ఇక్కడ ఇండస్ట్రీస్ రావు. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ఉపాధి కానీ ఆర్థిక పరమైన మరింత పురోగతిని కానీ పారిశ్రామికరణకు కానీ ఆస్కారం ఉంటుందనేది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక రాయితీలుగా ఇచ్చిన డిప్రిసియేషన్ కానీ ఇవన్నీ కూడా మన ఆర్థిక పరిస్థితికి ఎటువంటి దోహదపడే కాదు. ఖచ్చితంగా ప్రత్యేకమైన రాయితీలు పారిశ్రామికీకరణంగా ఇచ్చినప్పుడే పారిశ్రామిక పరమైన అభివృద్ధి మనకి సాధ్యపడుతుందనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తిరిగి వచ్చి విశ్లేషకుల అభిప్రాయం అలాగే పబ్లిక్ పార్టిసిపేషన్ పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం బిగ్ డిబేట్ లో. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు జరగాల్సిన పరిస్థితి ఏమిటి? హోదా సాధించేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండాలి? అదేవిధంగా హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ అంశాల మీద ముందుగా మిమ్మల్ని అభినందిస్తా, ఎన్టీవీని అభినందిస్తా. అక్కడ మన ఆస్తులు దాదాపు 36,000 కోట్లు ఉన్నాయని ఒక కమిటీ తేల్చింది. 36,000 కోట్లు మన ఆస్తులు అక్కడ ఉన్నప్పుడు కేంద్రంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎవరి ఆస్తులు వాళ్ళకి చెల్లాల్సిందే, జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తులు వెళ్లాలని చెప్పింది. సుప్రీంకోర్టు చెబితే అది బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆస్తులు మేము స్వాధీనం చేసుకుంటాం, లేక మేము యాక్షన్ చేస్తాం, ఏ సాక్షన్ చేసినా కానీ, లేదా మీకు ఆ డబ్బు మీకు ఇస్తాం తాత్కాలికంగా 36,000 కోట్లు మీకు ఇస్తాం, మీకు రావాల్సిన డబ్బు అది మీకు రావాల్సింది అక్కడ హైదరాబాద్ నగరంలో పడి ఉంది, అది దాన్ని ఎన్కాష్ చేయాల్సిన బాధ్యత మాది అని సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా బాధ్యత తీసుకుంటుందా? అసలు ఏమీ తీసుకోకుండా ప్రత్యేక హోదా ఉందా లేదా వాళ్ళు అనుకుంటారు ఏంటంటే 2 రాష్ట్రాలకి విభజించాం, 2 సమమైన సరైన విభజన, 2 ఒకే రంగం ఉన్నాయి అనుకుంటం వల్ల ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న విషయాన్ని అది వాళ్ళు గుర్తిస్తున్నారా లేదా? గుర్తిస్తే ఇది చేస్తారా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2.5 ఏళ్ళు అయింది. అలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందా పని చేయట్లేదా? వాళ్ళకి స్పష్టత ఉందా స్పష్టత లేదా? ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదా కాకుండా ఇంకా వాళ్ళు ఏమైనా ఇవ్వచ్చు, ఆ 36,000 కోట్లు మనకి తీసుకొచ్చి ఇవ్వచ్చు. అలాగే మన నగరానికి, మన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సిటీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డ్యూటీ ఫ్రీ సిటీస్, ప్రపంచం అంతా కూడా డ్యూటీ ఫ్రీ సిటీస్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కాదు, డ్యూటీ ఫ్రీ సిటీస్ 1-2 గ్రాంట్ చేయొచ్చు. ఎందుకు గ్రాంట్ చేయట్లా? విశాఖపట్నం, నెల్లూరు గ్రాంట్ చేస్తే బ్రహ్మాండంగా టూరిజం పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి, రాష్ట్రం అభివృద్ధి పదాన్ని ముందుకు నడుస్తుంది. అసలు వాళ్ళు ఏమీ కూడా ఈ రాష్ట్రానికి ఎలా చేతినిద్దాం, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్దాం అన్న ఆలోచన వాళ్ళకి ఉన్నట్లు ఎక్కడ కనపడపోగా హేళన చేయటం, అవమానించడం. మీకు 150,000 కోట్లు ఇచ్చాం, ఏంటి వాగ్దానాలు?
అన్ని రాష్ట్రాలు కాకుండా మాకు ఎగస్ట్రా ఇచ్చారు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చాడు కాకుండా దీనికి ఎగస్ట్రా ఇచ్చారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో 3600 ఇన్స్టిట్యూషన్స్ కానీ, డైరెక్టరేట్స్ కానీ, ఆఫీసులు కానీ ఉన్నాయి మొత్తం దేశవ్యాప్తంగా. దాంట్లో హైదరాబాద్ నగరంలో ఉన్నాయి దాదాపు 400 ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి 20-30 ఉన్నాయి. 20 ఉంటే మరి అవన్నీ కూడా ఆఫీసులు ఇంటికి ఇవ్వట్లా. అలాగే మొట్టమొదటి డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. ఒక విషయం, ప్రత్యేక హోదా విషయంలో మిగతా రాష్ట్రాలకి, హోదా లేని రాష్ట్రాలకి, హోదా ఉన్న రాష్ట్రాలకి దాదాపు డిఫరెన్స్ వచ్చేది 30% కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్కి సంబంధించిన డిఫరెన్స్ అనుకుంటే, అది చేస్తూ ముఖ్యమైన విదేశీ రుణం ఏదైతే ఉందో దాని భారం 90% కనుక కేంద్రం తీసుకుంటే కనుక, ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం ప్రకారం హోదా పేరుతో కేంద్రం ఇస్తాను నిధులు తీసుకుంటే కనుక హోదాలో వచ్చే ప్రయోజనాలన్నీ వచ్చినట్టేనా? అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు, సిఎస్ఎస్. వాటికి సరే 30% వాళ్ళు పే చేస్తారు, లేక కేంద్రం నుంచి విదేశాల నుంచి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ 42,000 దాదాపు పైప్ లైన్లు ఉన్నాయి. వాటికి డబ్బులు రావాలి. వాటికి వాళ్ళు ఇష్టమే మనం వాడుకోవటమే. ఇప్పుడు సంవత్సరానికి 500 కోట్లు 600 కోట్ల మించి వాడిన సందర్భం లేదు గత చాలా కాలంగా. అందువల్ల అవన్నీ వస్తాయి, చాలా కాలం పడుతుంది మనం వాడుకుంటాక. కానీ అది కేంద్రం ఇస్తే కానీ మళ్ళీ ఎఫ్ఆర్ఎంబి చట్టం పెడతారు. దీని ప్రకారం 3% మించి వాడుకోకూడదు. కేంద్రం ఎంత వాడుతుంది? ఎఫ్ఆర్ఎంబి 5.5% వాళ్ళు వాడుతున్నారు. కేంద్రం వాడితే మనమేమో 3% మించి వాడుకుంటాకి వీలేదు. అంటే రాష్ట్రాలని వాళ్ళు ఒక బానిసలుగా, వాళ్ళు ఒక సేవకులుగా చూస్తున్నారు తప్ప అది ఒక సర్వస్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలన్న భావన వాళ్ళకి అసలు లేనే లేదు కేంద్రంలో. వాళ్ళు మన మీద పెత్తనం చేయటానికి, మిమ్మల్ని డిక్టేట్ చేయటానికి ఇది చూస్తున్నది ఏమాత్రం అంగీకారం కాదు, క్షంతవ్యం కాదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరికైనా కాళ్ళు ఎరగొట్టి మీకు వీల్ చైర్ ఇస్తామని, ఇప్పుడు వీల్ చైర్ ఇచ్చే స్కీమ్ తీస్తామంటే మీ బాధ మీరు పడండి అన్నట్టు అలా ఈ రాష్ట్రాన్ని చాలా అధోగతి పాలు చేసి, దీన్ని నిస్సహాయంగా చేసి వాళ్ళు మీకు ప్రత్యేక హోదా కొద్దిగా వస్తుంది, ఇంకెక్కువ వచ్చే మార్గం చూడండి, ఇంకెక్కువ వచ్చే మార్గం చూడండి, దీన్ని సమానంగా నిలిపే మార్గం చూడండి. ఏమున్నాయి అలాంటి మార్గాలు? ఏమున్నాయి? ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చేదంటే? అదే నేను చెప్పాను. ఇప్పుడు ఆ డ్యూటీ ఫ్రీ కారిడార్ ఏర్పరచండి, ఇంకా ఇండస్ట్రియల్ కానీ ఇంకా అనేక ఇన్స్టిట్యూషన్స్ పెట్టండి, రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వండి. అలా ముందు ఇందుకు తెలంగాణలో 36,000 కోట్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి. ప్రత్యేక హోదా కావాలా వద్దా అనే వాదన ఇక్కడ లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది మీకు తప్పనిసరిగా ఇవ్వబడుతున్నది అని ఇంతకు ముందు చెప్పినటువంటి వాగ్దానం. ప్రత్యేక హోదా వల్ల లాభమా నష్టమా అనే చర్చ కూడా ఇక్కడ సమంజసం కాదని నా అభిప్రాయం. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి, సీమాంధ్రకి, 13 జిల్లాలకి ఒక తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అనేది అప్పుడున్న ప్రభుత్వాలు భావించాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కూడా భావించి వారు కొన్ని రాయితీలు మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేసిన సందర్భంలోనే మనకు కొన్ని స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చారు. దానిలో ప్రత్యేక హోదా ఒకటి, దానితో పాటుగా రైల్వే జోన్ ఒకటి, పోలవరం ఒకటి, వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాంట్స్ ఇవ్వటం ఒకటి, ఇంకా అనేక అయిన రాయితీలు మేము ఇస్తున్నాం కాబట్టి మీకు నష్టం జరిగినా మేము ఆ నష్టాన్ని పూడిస్తున్నాము అని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఆ నష్ట నివారణకు జరిగినటువంటి ప్రతిపాదనలో ఈ ప్రత్యేక హోదా ఒకటి. సరే, మేము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని చాలా స్పష్టమైనటువంటి హామీని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఉమ్మడిగా కలిసి ఇచ్చారు. ఇవాళ నేను తెలుగుదేశం వారి వాదన చూస్తున్నాను. తెలుగుదేశం వారి వాదన ఈ ప్రభుత్వంతో సంబంధం లేనట్లుగాను, ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కానట్టుగాను, వారు కూడా ప్రధాన ప్రతిపక్షంలాగా డిమాండ్ చేస్తున్నట్టుగాను కొన్నిసార్లు వారు మాట్లాడడం సమంజసం కాదని నా అభిప్రాయం. ఏమిటంటే ప్రత్యేక హోదా తీసుకురావలసినటువంటి బాధ్యత ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారి మీద ఉన్నది. ఇవ్వవలసిన బాధ్యత కూడా వారి మీదనే ఉన్నది. ఎందుకంటే వారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ భాగస్వాములు కాబట్టి ఇవ్వవలసిన వారు, తీసుకురావలసిన వారు ఇద్దరు ఒకటే కాబట్టి కొన్ని సందర్భాల్లో మేము తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం అనే మాట మాట్లాడి వ్యూహాత్మకంగా తప్పుకుపోవడానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వం తప్పు చేస్తున్నది. ఆ వ్యూహాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రత్యేక హోదా ఒక్కటే వస్తే రాయితీలు ఇండస్ట్రీస్ వస్తాయని అనుకోవద్దు. ఇది స్పష్టంగా చెప్తున్నా. ఆ ఉద్యమం మొదలుపెట్టిన వాడిగా చెప్తున్నా, ఆకు ఏ రోజు కాడి పడైన వాడిగా చెప్తున్నా. ఇది వాస్తవం. ఇది రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా కోసం కోరుతున్నాం. 2014 ఫిబ్రవరి 20వ తారీఖున మన్మోహన్ సింగ్ గారు ఏదైతే పార్లమెంట్ లో ప్రకటించారో అప్పుడు ఏ రాష్ట్రాలుగా అక్కడున్నాయో ఆ రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా కోరుతున్నాను తప్పితే కొంతమంది కేంద్రంలో నాయకులు చెప్పినప్పుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రం చూడొద్దు.
పూర్తిగా మేము కోరేది రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా. అది ఉంటేనే మనకు వస్తుంది. సెకండ్ పాయింట్, దాంతోనే కాదు, విభజన హామీలు కూడా చాలా ఈక్వల్ ఇంపార్టెంట్. రాయలసీమకి, ఉత్తరాంధ్రకి 50 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చి తెలంగాణ 9 జిల్లాలకు ఇచ్చేశారు. ప్రకాశం జిల్లా కూడా తీసుకోలేదు. ఏమిటి అదనంగా ఇచ్చింది? నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడతా 200 కోట్లు ఇమ్మంటారు. గవర్నమెంట్గా, సెంట్రల్ గవర్నమెంట్గా 24,350 కోట్లు కావాలని రాశారు. మా ప్రధానమంత్రి గారు ఇచ్చిన ప్రకటనలో ఇక్కడ ప్రకారం కేపీకే స్కీమ్ ప్రకారం 12,500 కోట్లు రావాలి. ముఖ్యమంత్రి గారు 200 కోట్లు చాలంటున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకుని అఖిల పక్షాన్ని పిలిచి, నేను స్పష్టంగా చెప్తున్నా, అన్ని పక్షాలను తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేతగా మేము భావించట్లా. ఈజ్ ద లీడర్ ఆఫ్ ఈ స్టేట్కి లీడర్. ఆయన ఆ విధంగా గౌరవిస్తే అన్ని పార్టీలను తీసుకెళ్ళి 2 సంవత్సరాలు 3 నెలలు అయింది, ఒకసారి కూడా తీసుకెళ్ళిన నేపథ్యం. అనలిస్ట్ తెలగపల్లి రవి గారు ఒపీనియన్ అందిస్తారు. ప్రధానమంత్రి యొక్క దీంట్లో ప్రకటనలో ప్యాకేజీ ఉంది, ఇతర అంశాలు కూడా ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే 4 అంశాలు ఉన్నాయి. దాంట్లో 4 అంశాలు ఉన్నాయి. ఒకటి రెవెన్యూ లోటు భర్తీ చేయాలి, రెండోది ప్యాకేజీ ఇవ్వాలి, మూడోది వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాలి, కేబీకే తరహా ప్యాకేజీ ఇవ్వాలని. వీటన్నింటినీ కలిపి నీకు అన్నం పెట్టాను కానీ అన్నానికి సమానమైంది పెడతానంటే ఏం పెడతారండి? అన్నం అయితేనేమిరా, మరి సున్నం అయితేనేమిరా, అందుకని పాడు పొట్టకు సున్నమే వేద్దాం అంటే ఎలా కుదురుతుంది? ఎట్లా మీరు ప్యాకేజీని లెక్కేస్తారని నేను అడుగుతున్నా. ఉదాహరణ కేబీకే ప్యాకేజీ ఉంది. కేబీకే ప్యాకేజీలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు 100% ఎక్సైజ్ రాయితీ, 100% ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ, 30% క్యాపిటల్ సబ్సిడీ, 3% ఇతరమైన రాయితీలు ఇన్ని ఉన్నాయి. అసలు ఎంతమంది వస్తారు, ఏం ఇండస్ట్రీలు పెడతారు, వాళ్ళకి ఏం రాయితీలు ఇస్తారు, ఇవన్నీ మీరు ముందస్తుగా ఎలా లెక్కేస్తారు? వయబిలిటీ ఆఫ్ ఫైనాన్సెస్, ఆర్థికంగా నిలబడగలిగిన శక్తి ఒక రాష్ట్రానికి ఉందా లేదా అనేది కూడా ప్రత్యేక హోదాకు కొలబద్దని ఉంది. కాబట్టి అసలు ఇట్ ఈస్ నాట్ డిబేటబుల్. దాని మీద డిబేట్ ఏముంది? నిజానికి ప్రత్యేక హోదా ఇస్తామని అంతవరకు చెప్పిన తర్వాత మీకు సంబంధం లేని 14వ ఆర్థిక సంఘంతో మీరు ఎందుకు తెస్తున్నారు? మీరు ఫిబ్రవరి 26నో 27నో రాష్ట్ర విభజన చేస్తే 14వ ఆర్థిక సంఘం జనవరి 13వ తారీఖున ఏర్పడింది. అంతకు ముందు ఏర్పడినటువంటి ప్రత్యేక ఆర్థిక సంఘానికి దీనికి సంబంధం ఏమిటి? కాబట్టి 14వ ఆర్థిక సంఘానికి నీతి ఆయోగ్ అధ్యక్షుడు అరవింద్ పనగారియా హైదరాబాద్కు వచ్చి మాకు ప్రత్యేక హోదాకి ఏం సంబంధం లేదని చెప్పాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని, పెద్దన్నగా ఉన్న వెంకయ్య నాయుడిని, సర్వశక్తివంతుడైన నరేంద్ర మోడీని, వ్యూహ సంపన్నుడైనటువంటి చంద్రబాబు నాయుడు కాక ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని అడుగుతారు? ఎవరి కేసి చూస్తారు? కొన్ని తిడుతున్నారా లేదా? ఇక్కడున్న అన్ని పార్టీల వాళ్ళు, పార్లమెంట్లో 18 పార్టీలు, మహానుభావులరా మీ నాయకత్వాన్ని మేము వస్తామయ్యా, మనం అందరం కలిసి ప్రత్యేక హోదా సంపాదించుకుందామని యువత గుర్రాళ్ళు అందరూ అడుగుతుంటే ఏంటి అభ్యంతరం? ఇక్కడ ప్రధానంగా మన ముందుండే 9 అంశాలు. ఒకటి హోదా కానివ్వండి, పోలవరం కానివ్వండి, రెవెన్యూ లోటు కానివ్వండి, లేకపోతే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కానివ్వండి, 7 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేకపోతే దుగ్గరాజపట్నం పోర్ట్ కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, లేకపోతే రాజధానికి ఆర్థిక సహాయం కానివ్వండి, రెవెన్యూ లోటు పోర్చడం కానివ్వండి, ఇవన్నీ నవగ్రహాల్లాగా 9 సమస్యలు 9కి చేస్తా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, మా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పష్టంగా ప్రత్యేక హోదాతో పాటు మిగతా అంశాలపైన మేము ఈ పార్లమెంటుని ప్రత్యేక హోదా కావాలి, మిగతా 9 యొక్క హామీల పైన పార్లమెంట్ చట్టంలో ఉండట్లేదు, విభజన చట్టంలో ఉండట్లేదు, లేకపోతే మాజీ ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీలని అన్నిటినీ అమలుపరచాలని ప్రస్తుత పార్లమెంటుని స్తంభింపజేసింది ఎవరో? మా తెలుగుదేశం ఎంపీలు కాదా? ప్రత్యేక హోదా గురించి ప్రధానమంత్రి గారి దగ్గరకు వెళ్లి చాలా సీరియస్ గా, చాలా గట్టిగా మా చంద్రబాబు నాయుడు గారు అడగటం జరిగింది. మా మంత్రులు, ఎంపీలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాజీనామా చేసేస్తాం, వెంటుక ప్రాయంతో ఈ పదవుల్ని వదులుకుంటాం అని స్పష్టంగా చెప్పినటువంటి పార్టీ మా తెలుగుదేశం పార్టీ. మా తెలుగుదేశం పార్టీ మా తెలుగు ప్రజలకి, మన తెలుగు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి వచ్చేయటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మిత్రపక్షాన్ని కూడా
వదులుకుంటానికి ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి మా తెలుగుదేశం పార్టీ, మా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. మా బాధ ఏంటి? మేము మిత్రపక్షం, మిత్ర ధర్మాన్ని పాటించి మిత్ర స్థాయిని మించి మేము మాట్లాడుతున్నాం. ప్రతిపక్షం ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు గారు దేనికో భయపడుతున్నాడు. లేకపోతే రామకృష్ణ గారు అన్నారు, వెంకయ్య నాయుడు గారు అంట ద్రోహిగా మిగిలిపోతారంట. ఇంకో పెద్ద మనిషి అంటాడు, చప్పట్లు కొట్టాడు సుజనా చౌదరి గారు అంటాడు. ఏంటండి వాటెత్తిస్తండి? మా మీద కేసులు ఉన్నాయా? మా మీద కేసులు ఉన్నాయా? మేము జైల్లో ఉన్నావా? మేము 1,00,000 కోట్లు దోచేసావా? 1,00,000 కోట్లు దోచేసి సిబిఐలో 43,000 కోట్లు తిన్నారని 11 ఛార్జ్ షీట్లున్న మీరు భయపడాలా? మేం భయపడతామా? రండి, అందరం కోసం అందరం కలిసి తెలుగు ప్రజల సంక్షేమం కోసం చేద్దాం. కానీ తల్లిని హత్య చేసినటువంటి హంతకులతో పనిచేయాలంటే మా వల్ల కాదు. ఈ ప్రజలు తిరస్కరించి డిపాజిట్లు పోగొట్టినటువంటి వారితో కలిసి పనిచేయాలంటే మా వల్ల కాదు. వీళ్ళు ఉన్నారు ఇటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి వాళ్ళు, లేకపోతే రామకృష్ణ గారు లాంటి వాళ్ళతో, రవి గారు లాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తాం. దాస్ గారు మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరం. ఆంధ్రప్రదేశ్కు అది హక్కు. ఆంధ్రప్రదేశ్కు ఆనాటి ప్రభుత్వము, ఈనాటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇచ్చినటువంటి హామీ. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతోనే భవిష్యత్తు ఉంటుంది. దీని యొక్క ప్రయోజనాలు లేదా అర్హత ఉన్నదా లేదా, ప్రత్యేక హోదాకు అర్హత కావాలంటే 5 అంశాలలో ఏదో ఒక అంశం ఉన్నా సరే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నాన్ వయబుల్ నేచర్ ఆఫ్ ఫర్ స్టేట్ ఫైనాన్సెస్, ఆ కేటగిరీలోనికి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, పారిశ్రామిక పరిస్థితులు కానీ, వాణిజ్య పరిస్థితులు కానీ, ఉపాధి పరిస్థితులు అన్నీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలో ఉన్నది. అందుచేత ఎన్టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సులో మనం కొన్ని కార్యాచరణ ప్రణాళికను రూపొందిద్దాం. ఒకటి ఏమిటంటే, మళ్లీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీలో ఒక రిజల్యూషన్, అన్ని పార్టీలు కలిసి మొత్తం ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి, అంతేకాకుండా చట్టంలో ఉన్నటువంటివన్నీ కూడా అమలు పరచాలి అనేటువంటి ఒక తీర్మానం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, స్టేట్ అసెంబ్లీలో ఒక యూనిఫామ్ అండ్ అన్అపోజ్డ్ ఏకగ్రీవంగా ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి. మరొకసారి చేద్దాం. ఈసారి రెండవది ఏమిటి అంటే, దీనికి రాజ్యాంగపరమైనటువంటి సవరణలు అక్కరలేదు, చట్టం అక్కర్లేదు. ప్రధానమంత్రి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ కి ఒక చిన్న రికమెండేషన్ చేస్తే, లేదా ఆ 14th ఫైనాన్స్ కమిషన్ గాని ఒక అప్రూవల్ ఇస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీన్ని అనవసరంగా జటిలం చేయవద్దు. దీనికోసమని ఇక బిల్లులని, ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ సవరణలని ఇటువంటివి ఏవి కూడా అవసరం లేదు. నేను ప్రత్యేక హోదా అనేటటువంటి అంశం మీద మొత్తం సమాధానం మేమే చెప్పాలి. కారణం ఏంటంటే, ఇచ్చే పొజిషన్లో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి అందరూ అడగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు ఇవ్వాల్సిన పొజిషన్లో ఉంది మేము. అంతకన్నా ముఖ్యంగా అసలు ఈ ప్రత్యేక హోదా అనేది ఎవరి మనసులో వచ్చిందో కానీ, రాజకీయంగా తెర మీదకి తీసుకొచ్చింది రాజకీయ పార్టీల్లో బీజేపీ, వెంకయ్యనాయుడు గారు. కాబట్టి దీని మీద హక్కు మాదే, బాధ్యత మాదే. కాబట్టి ఇటువంటి ఇంత బాధ్యత ఉన్నప్పుడు దీన్ని ఆషామాషిగా మేము తీసుకునేటటువంటి ప్రశ్నే లేదు. అయితే కొన్ని సమస్యలు అడ్డం వస్తాయి. ఎలాగొస్తాయి? ఉదాహరణ చెబుతాను. కాంగ్రెస్ పార్టీకి 2004 నుంచి తెలుసు రాష్ట్రం విడగొట్టాలని, కానీ 10 ఏళ్లు పట్టింది. చిదంబరం గారు పార్లమెంట్లో స్వయంగా చెప్పారు,
ప్రాసెస్ బిగిన్ అయిపోయింది విభజన అని, కానీ ఆపేయాల్సి వచ్చింది. ఎందుకు? కొన్ని ఒత్తిళ్లు. అదే విధంగా దీనికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ 14th ఫైనాన్స్ కమిషన్ లో ఏమొచ్చిందంటే, మనకి 13th ఫైనాన్స్ కమిషన్ లో ఆంధ్రప్రదేశ్కి అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి లెక్క చూసుకుంటే 89,000 కోట్లు వచ్చినాయి. కానీ 14th ఫైనాన్స్ కమిషన్ లో మనకి ఎలకేట్ చేసింది 1,76,000 కోట్లు, అంటే క్లోజ్ టు డబుల్. ఇది ఎలా వచ్చింది? ఇది 32% నుంచి 42% వల్ల వచ్చింది. వెనకబడినటువంటి రాష్ట్రాలు ఒక 11 రాష్ట్రాల్లోకి ప్రత్యేకంగా నిధులు ఇవ్వటం కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలకి 22,500 కోట్లు లోటు ఉంటుందని, 45,000 కోట్లు కాదు అని చెప్తున్నా. 5 సంవత్సరాలకి 22,500 కోట్లు లోటు ఉంటుంది అని తేల్చి ఈ 11 రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే ఈ రకంగా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి వచ్చే అదనపు సహాయం ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఫైనాన్షియల్లీ వైబిలిటీ లేదు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ కి హోదా ఇవ్వడానికి సిద్ధంగా ఉందా కేంద్ర ప్రభుత్వం, లేకపోతే హోదా పేరు కాకుండా దానికి సమానమైన ప్రయోజనాలు చేయడానికి సిద్ధంగా ఉందా? హోదా ఇవ్వలేము అని చెప్పాలంటే ఒక నిమిషం పని, కానీ హోదా ఇవ్వాలి అంటే దానికి చాలా తతంగం ఉంది. ఆ తతంగం చేయటం వల్లే మాకు సమయం ఇందాకే చెప్పా, కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పి కూడా ఆపేసింది రాష్ట్ర విభజనని. ఎందుకు? కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే దీన్ని ఎలాగా ఇవ్వాలి అనేటటువంటి మీద ఇంకా మేము తర్జన చేయటం వల్లే కొంత లేట్ అవుతా ఉంది. మనం ఒక పాజిటివ్ వాతావరణంలో కంక్లూజన్కి వచ్చాం.